సో మనము లాస్ట్ 2 సెషన్స్‌లో ఏం నేర్చుకున్నాము? ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా లిస్ట్ ఔట్ చేయాలి? సో ఫైల్‌లో ఉన్న డేటాను మనం ఎలా చూడాలనే దాని గురించి నేర్చుకున్నాం. సో ఈరోజు డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి? హిడెన్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి? వాటిని ఎలా లిస్ట్ ఔట్ చేయాలి? అనే దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఓకే. సో క్రియేటింగ్ a directory. So this is the syntax. Make directory name. సో ఫర్ ఎగ్జాంపుల్ మేక్ డైరెక్టరీ పవన్. ఓకే, మనం ఎక్కడి నుంచి అయితే రన్ చేస్తామో ఈ కమాండ్ని మనకు అక్కడే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో నేనేం చెప్పాను యాక్చువల్గా లాస్ట్ 2 సెషన్స్లో, మనము ఒక లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అవుతూనే డిఫాల్ట్గా ఒక లొకేషన్కి వెళ్తుంది. ఆ లొకేషన్ ఏమని చెప్పాను? హోమ్ లొకేషన్ అని చెప్పాను, లేదంటే లాగిన్ లొకేషన్ అని చెప్తాను. సో మనము ఏ లొకేషన్కి వెళ్తుందని చెప్పాను? హోమ్ అనే డైరెక్టరీ కింద మీరు ఏదైతే యూజర్తో లాగిన్ అవుతున్నారో ఆ యూజర్ పేరుతో ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, ఆ డైరెక్టరీకి తీసుకుని వెళ్తుంది. మీరు ఎలాగైతే విండోస్లోకి లాగిన్ అయినప్పుడు డెస్క్టాప్కి డైరెక్ట్గా తీసుకొని పోతుందో బై డిఫాల్ట్గా, సో ఇక్కడ బై డిఫాల్ట్గా హోము యూజర్ లొకేషన్ తీసుకోబోతుంది మీరు ఏదైతే యూజర్తో లాగిన్ అయ్యారో. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలియాలంటే, ఏ డైరెక్టరీలో ఉన్నానో తెలియాలంటే మీరు pwd అనే కమాండ్ టైప్ చేస్తే మనకు లిస్ట్ అవుట్ ఇస్తుంది. సో మనము హోమ్ అనే డైరెక్టరీ కింద EC2 యూజర్ అనే డైరెక్టరీలో ఉన్నాం మనము. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? మేక్ డైరెక్టరీ పవన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయింది. పవన్ అనే డైరెక్టరీ ఎక్కడ క్రియేట్ అయింది? హోమ్ EC2 యూజర్ అనే డైరెక్టరీలో క్రియేట్ అయింది మనకు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆ డైరెక్టరీని లిస్ట్ అవుట్ చేయాలంటే, మనం ఫైల్స్ను లిస్ట్ అవుట్ చేయడానికి ఏ కమాండ్ యూజ్ చేసామో సేమ్ కమాండ్. సో ఎల్ఎస్ అంటే షార్ట్ లిస్ట్, ఎల్ అంటే లాంగ్ లిస్ట్. ఎల్ఎస్. సో మనం ఇంతకుముందు సెషన్లో ఫైల్స్ క్రియేట్ చేసాం కదా, ఫైల్స్ అనే లిస్ట్ అవుట్ చేసింది. దాంతోపాటు ఇక్కడ చూడు, పవన్ అనేది లిస్ట్ అవుట్ చేసింది. ఓకేనా? సో మనము లాంగ్ లిస్ట్ ఇద్దాం. లాంగ్ లిస్ట్ సి ఫైల్స్, ఫైల్ 1 నుంచి ఫైల్ 6 వరకు ప్లస్ మై ఫైల్, ఇక్కడ పవన్ అనే లిస్ట్ అయింది. కానీ ఇక్కడ మీకు ఏది ఫైల్ ఏది డైరెక్టరీ మీకు ఎలా ఐడెంటిఫై అవుతుంది? లాస్ట్ 2 సెషన్లో మీరు ఉన్నారు, ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఫైల్ 1 అనేది ఫైల్, ఫైల్ 6 వరకు అనే ఫైల్ మీకు తెలుసు. ఇక్కడ మై డాట్ ఫైల్ అనేది ఎక్స్టెండ్ డాట్ ఎక్స్టెండ్ ఫైల్ డాట్ అనేది నేమ్తో హిడెన్ షేడ్ ఫైల్. డాట్ అనేది హిడెన్ ఫైల్, హిడెన్ ఇండికేట్ చేసేదానికి. సో మీరు ఐడెంటిఫై I'm not చేయడానికి, saying before the file, I'm saying after the file, after the file name. ఇక్కడ కాదు. సో మీరు ఇక్కడికి వస్తే, ఇక్కడ బిగినింగ్, ఇక్కడ చూస్తే, ఇక్కడ చూసారా? Okay. ఐఫన్ Uh, ఐఫన్ 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 అంటే ఫైల్, డి అంటే డైరెక్టరీ. direct. Okay. ఓకేనా? డి ఫర్ డైరెక్టరీ, ఐఫన్ ఫర్ ఫైల్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎల్ఎస్ ఐఫన్ ఎల్ఏ కొడితే హిడెన్ ఫైల్స్తో పాటు ఏవైనా హిడెన్ డైరెక్టరీస్ ఉంటే కూడా లిస్ట్ అవుట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాట్ ఎస్ఎస్ఎస్ అనేది డి. సో ఇక్కడ Direct. ఎస్ఎస్ఎస్ అనేది డైరెక్టరీ, కానీ డాట్ పెట్టారు కాబట్టి అది హిడెన్ డైరెక్టరీ. ఓకేనా? ఇక్కడ పవన్ అనేది నార్మల్ డైరెక్టరీ, ఎందుకంటే దానికి డాట్ లేదు. ఓకేనా? బట్ మనము హిడెన్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి? ఓకేనా? హిడెన్ డైరెక్టరీ ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు హిడెన్ డైరెక్టరీ క్రియేషన్, సో లెట్స్ సీ హౌ టు క్రియేట్ నౌ మల్టిపుల్ డైరెక్టరీస్. సి మేక్ డైరెక్ట్ అనే కమాండ్ లో పవన్ 1, పవన్ 2, పవన్ 3, ఇక్కడ మీరు మల్టిపుల్ డైరెక్టరీస్ మీరు ఏవైతే క్రియేట్ చేస్తున్నారో అది మల్టిపుల్ డైరెక్టరీస్ క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మేక్ డైరెక్టరీ, సో నేను ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాను? పీడబ్ల్యూడి హోమ్ EC2 యూజర్ నుంచి రన్ చేస్తున్నాను. ఓకేనా? సో అందుకు హోమ్ EC2 యూజర్ కింద మీకు లిస్ట్ అవుట్ అవబోతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది డైరెక్టరీ? హోమ్ EC2 యూజర్ కింద క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మేక్ డైరెక్టరీ పవన్ 1, పవన్ 2, పవన్ 3, LS-L. సి పవన్ 1, పవన్ 2, పవన్ 3. ఓకేనా?
క్లియర్? సో మనం అలా కాకుండా ఒక క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసి ఆ క్లాస్ అనే డైరెక్టరీలో సబ్ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో క్లాస్ అనే డైరెక్టరీలో 10th అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. 10th అనే డైరెక్టరీలో సబ్జెక్ట్ అనే డైరెక్టరీ సబ్జెక్ట్ అనే దాంట్లో తెలుగు అనే డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సో అలాంటప్పుడు మనము -p అనే ఆప్షన్ ఇచ్చేసి సో మనం ఇలాగా చేస్తాం. క్లాస్ కింద 10th కింద సబ్జెక్ట్ కింద తెలుగు. ఓకేనా? సో ఇప్పుడు మేక్ డైరెక్టరీ -p నేను క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసిన కాబట్టి క్లాసు దాని కింద 10th. సో దాని కింద సబ్జెక్ట్ దాని కింద తెలుగు. సో ls-l. సో ఇక్కడ క్లాస్ అనే డైరెక్టరీ క్రియేట్ అయిందా? దీని లోపల మనకి 10th అనేది ఉంది. 10th లోపల సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ లోపల తెలుగు అనే డైరెక్టరీ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ సో మనం హిడెన్ డైరెక్టరీస్ క్రియేట్ చేయాలంటే జస్ట్ డైరెక్టరీ ముందర మనం హిడెన్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసాం మనము ఫైల్ నేమ్ ముందర డాట్ అని పెట్టాం. ఇన్ ద సేమ్ వే డైరెక్టరీ నేమ్ ముందర డాట్ అని పెడితే హిడెన్ ఫైల్స్. ఓకేనా? సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఓన్లీ ఎల్ఎస్ఎఫ్ ఎల్లు కొడితే నాకు ఓన్లీ నార్మల్ ఫైల్ చూపిస్తుంది, నార్మల్ డైరెక్టరీ చూపిస్తుంది. హిడెన్ ఫైల్స్ హిడెన్ డైరెక్టరీ చూపించదు. సో హిడెన్ ఫైల్స్ హిడెన్ డైరెక్టరీస్ కూడా చూడాలంటే ఎల్ఎస్ఎఫ్ ఏ అనే ఆప్షన్ ఇవ్వాలి. సో ఎల్ఎస్ఎఫ్ అనే ఆప్షన్. సో ఇక్కడ మనకు హిడెన్ డైరెక్టరీస్ కూడా చూపించింది. .pawan4, .pawan5, .pawan6. దాంతోపాటు లైనెక్స్ సర్వర్ క్రియేట్ చేసిన కొన్ని హిడెన్ డైరెక్టరీస్ కూడా చూపించేసింది మనకి. క్లియరా? సో లిస్ట్ అవుట్ హిడెన్ ఫైల్స్ ls-l, ls-a. ఓకే, క్లియర్ రైట్? Okay. Okay, so that's all the first session. So we'll connect in the next session. Okay.